హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజైతే నేను టెంపుల్కి వచ్చేసాను. ఈ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇదైతే జన్నవాడకి వెళ్ళే రూట్ వస్తుంది అండ్ మునూన్ బస్ స్టాండ్ వస్తుంది అండ్ మంటపాల వీధి స్టార్టింగ్ వస్తుంది. చిన్న బజార్కి వెళ్ళే రూటు ఇన్ని క్రాస్ అవ్వచ్చు. అండ్ అలానే నేను ఈరోజు శివాలయం టెంపుల్కి వచ్చేసాను, మండే అనమాట. అండ్ ఇక్కడ మనకు చెరుకు రసం ఉంటుంది కదా, అది అండ్ తేనె, పాలు, ఈ మూడింటితో అయితే అభిషేకం చేస్తారు. అండ్ నేను గుడి మొత్తం ఎందుకు చూపిస్తున్నానంటే లోపల శివుని క్యాప్చర్ చేయడానికి కుదరదు అండ్ బయట వరకు చూపిస్తున్నాను. టోటల్గా ఎటో శివరాత్రి వచ్చేస్తుంది కాబట్టి ముందుగా ఇంకా పెయింటింగ్స్ అవన్నీ కొట్టేస్తున్నారు. శివరాత్రి అప్పుడైతే చాలా బాగుంటుంది. అండ్ అలానే అండ్ ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి, విజిట్ చేయండి అందరూ, ఓకేనా? అండ్ అలానే నేను రిచ్కోల్లో ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు. 500కి 4 టాప్స్ అన్నారు. సర్లే అని చెప్పి వెళ్ళాను. ఆ టాప్స్ ఎలా ఉన్నాయంటే నాకు అంతేం నచ్చలేదు. సరే అని చెప్పి ఇంక నేను రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాను. అక్కడ వాళ్ళు చూసి 500కి 2 టాప్స్ అని చెప్పారు. ఇది 250కి వస్తుందని చెప్పారు ఈ టాప్. ఇంకా సరే అని చెప్పి తీసుకున్నాను నేను ఇది. అండ్ నేను అక్కడ వీడియో తీయలేదు ఎందుకంటే ఇంకా నాకు కుదరలేదు, అందుకని తీయలేదు. అండ్ ఇదైతే 625ది 475కి వస్తుంది అన్నారు. మళ్ళీ 345కి రాశారు వాళ్ళే. బట్ అక్కడ చెప్పిన రేటు మళ్ళీ అక్కడ ఆఫర్లో ఆఫ్ అయింది ఒకటి, మళ్ళీ వాళ్ళు రాసింది ఒకటి. టోటల్ ఎంతకు వచ్చిందో చెప్తాను. అండ్ అలానే ఇది రిచ్కోల్లో ఇది వచ్చి 440 అన్నారు. అండ్ ఇది కూడా ఎంత చెప్పారంటే 295. అండ్ ఇందాకదైతే 345 చెప్పాడు, ఇదైతే 295 చెప్పాడు. దానికన్నా ఇదే బెటర్గా ఉండే, అదేమంత బాగాలేదు. బట్ ఎందుకు చెప్పారో నాకు తెలీదు. అండ్ టోటల్గా ఈ 3 రేట్ వచ్చి 890 అయింది. బెటరే కదా 3 టాప్స్ 890 అంటే. అండ్ ఇవైతే స్ట్రీట్ వేర్స్ అంటే అండ్ ఇంటి దగ్గర వేరే వాళ్ళు ఆంటీస్కి వాళ్ళు కానీ అండ్ ఎవరైనా అమ్ముతుంటారు కదా, అక్కడ తీసుకుందండి. ఈ 3 టాప్స్ వచ్చి 1000 రూపీస్, 1050. అండ్ ఇవైతే చాలా వేస్ట్ అనమాట. అందుకే షాపింగ్ చేయాలి, బయట ఆఫర్స్ విజిట్ చేయాలి, లేకుంటే ఇలాంటి టాప్స్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది హ్యాండ్స్ కూడా అంత కరెక్ట్గా లేదు. నేను హ్యాండ్స్ ఎలా కుట్టాలో కూడా చెప్తాను. విజిట్ చేయకపోయినా నార్మల్ డేస్లో అయినా విజిట్ చేస్తే మనకు ఆఫర్స్ అనేది తెలుస్తుంది, లేకుంటే ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర బలైపోతాం. క్యాట్ అయితే ఎట్లా అంటే అట్లా వేసేస్తుంది. అది గమ్ము చూస్తూ ఉంది ఏం చేస్తుంది అని చెప్పి. సరే అని చెప్పి నాకు బాగా ముద్దొచ్చి అండ్ విందాగాడికి కూడా ఒక పువ్వు పెట్టాను. వాడు ఇంకా గమ్ముగా ఉన్నాడు, మామూలుగా డల్గా ఉన్నాడు. తీసినా కూడా చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. మామూలుగా దేవుడికి పెడదాం అనుకున్నాను, ఇంకా ఎట్టో నాన్ వెజ్ తాకాను కాబట్టి ఇంకా పెట్టలేదు, ఇంకా చెమ్ములో పెట్టేశాను జస్ట్ అలాగా. అండ్ పూలు అయితే భలే ఉన్నాయి. కోసిన తర్వాత అనిపించింది ఎందుకు కోసానా అని. ఇట్స్ ఓకే. అండ్ ఆయిల్గా అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ దాసన పూలని. అండ్ మా విందగాడికి అయితే పెట్టేసాడు, గమ్ముకున్నాడు ఏం తెలియనట్లు. అండ్ వాడికైతే రికవర్ అయిపోయింది మొత్తానికి. అండ్ రిజల్ట్ కూడా చెప్తాను. అలానే మా పెద్దమ్మని తీసుకుపోయినప్పుడు అండ్ నేను వాడికి ఫ్లేవర్ ఇస్తా ఒక సాంగ్ అయితే ఎడిట్ చేసుకున్నాను. బట్ ఇది కూడా మా పెదమ్మ వేసిన చెట్టు అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్. అండ్ నా వీడియోస్ అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మధ్య అయితే వీడియోస్ అయితే చాలా షార్ట్ వీడియోస్ తీస్తున్నాను. ఎందుకు తీస్తున్నానంటే షార్ట్ వీడియోస్ అండ్ స్టార్టింగ్ వీడియోస్ చాలా లెంతీ తీస్తే చూడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ ఎక్కడైనా విజిటింగ్ డిఫరెంట్ ప్లేసెస్ కానీ 1 డేలో తిరిగితే నాకు వీడియోకి ఎడిటింగ్ కూడా సరిపోతుంది. బట్ నాకు అలా విజిట్ చేయడానికి టైం లేదు, అందుకని. థ్యాంక్ యూ ఫర్ 42 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.